జై హనుమాన్. ఇవాళ అయితే డే 16 రెస్ట్ డే. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయి వెయిట్ అయితే చెక్ చేసుకున్నా. మొన్న అయితే 71.8 ఉండే, ఇప్పుడు 70.6 ఉన్నా. కాఫీ తాగేసి రన్నింగ్ అయితే చేసుకున్నా. ఆ తర్వాత వార్మప్ కూడా కంప్లీట్ చేసుకున్నా. 50 ఫ్లయింగ్ పుషప్స్, రోప్ క్లైంబింగ్. ఎక్కడమే పెద్ద టాస్క్, దిగడం దానికంటే ఇంకా పెద్ద టాస్క్. కరెక్ట్ దిగలేదనుకో చేతుకున్న తోలు మొత్తం ఊసేస్తుంది. లంచ్ కంప్లీట్ చేసుకున్నా. మన చెట్టు సీతాఫలాలు ఎన్ని పడినాయో చూడండి, అన్నీ తెంపి పడేసిన. పంచింగ్ బాగా పెట్టినా కదా, ఈవినింగ్ అలా కొద్దిసేపు బాక్సింగ్ చేసిన, చపాతీ చేసేసుకొని తినేసిన. 2025లో ఉన్నాం మనం. ఇప్పుడు కూడా అందరికీ నచ్చేలా ఉండాలి, అందరినీ మెప్పించాలి అనుకుంటే ఎప్పటికీ మనం మనలా ఉండలేం. మా నాన్న నాకు ఇలాగే బ్రతకడం నేర్పించాడు. ఎంతలా అంటే చివరికి మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. ఏడిస్తే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది అని నమ్మినట్టు అని మా నాన్న చెప్పాడు. నిజమే కదా, మా జ్ఞాపకాల్లో మా అమ్మ ఎప్పటికీ బ్రతికే ఉన్నప్పుడు ఏడవడం ఎందుకు?